అల్టిమేట్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే మహారాష్ట్రలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది ఒకటి. రెండోది మహారాష్ట్ర ఆర్థికంగా చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ ఈ రాష్ట్రాల నుంచే దాదాపు 60 to 70% దేశ ఆదాయంలో నేను చెప్పిన రాష్ట్రాలు ఇంతకుముందు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలు సౌత్ ఇండియాలో. ఢిల్లీ, హర్యానా ఇక్కడ నుంచి చాలా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కానీ దేశంలో పెట్టుబడుల వాతావరణం కానీ సంస్థలు కానీ దేన్ని చూసి అక్కడ పాకిస్తాన్లో ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా? పాకిస్తాన్కి కూడా 20-25 కోట్ల జనాభా ఉంది. పాకిస్తాన్ ఎందుకు వెనుకబడింది? నిత్యం బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇది కదా, అంతే కదా జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇవాళ? దారుణమైన సిచ్యువేషన్ కదా. పాకిస్తాన్ లో మనం ఇండియా ఎక్కడ ఉన్నాం, పాకిస్తాన్ ఎక్కడ ఉంది? బికాస్ ఆ దేశం పుట్టుకతోనే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చే దేశంగా ఉంది. ఎవరు నమ్మరు పాకిస్తాన్. సో ఇప్పుడు మనం ఇవన్నీ మర్చిపోయి అభివృద్ధి సాధిస్తున్న పరిస్థితి, అభివృద్ధిలో మనం దూసుకెళ్తున్న పరిస్థితి. ఇవాళ సునీత విలియమ్స్ ఎక్కడ? అమెరికాలో నాసాకు వెళ్ళిన ఎవరు? ఇండియన్ సిటిజన్ కదా. సునీత పేరులోనే సునీత ఉంది. గుజరాత్ లో పుట్టి చదువుకొని వెళ్ళి ఇంతకుముందు కల్పనా చావ్లా చనిపోయింది. సో మన ఇస్రో, నాసాకు ధీటుగా మనం ప్రయోగాలు చేస్తున్నాం. అటువంటి సమయంలో ఇటువంటి అంశాలు కొంత దెబ్బతీసేలా వివరిస్తాయి. దీనిలో కొంత రిస్ట్రెయింట్ గా ఉండాలి, హిందువులు కూడా రిస్ట్రెయింట్ గా ఉండాలి ఈ విషయాల్లో. సరే, ఇక్కడ ఈ జరిగిన సంఘటనలో ఎవరిది తప్పన్న దాని పరిస్థితేనా? కొన్ని గతాలు తవ్వుకుంటూ పోతే దానికి ఎండ్ ఉండదు కదా. చావా సినిమా, ఎస్, ఛత్రపతి సంభాజీ మహారాజ్, మన సాంస్కృతిక వారసత్వం, మనం గతంలో ఏం జరిగింది ఏందన్నా తెలుసుకోవాలి. అదే సమయంలో అవతలి వర్గం, ఎందుకంటే ఇప్పుడు అవతల వర్గంలో ఛాందసం ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు ముస్లింలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ప్రోగ్రెసివ్ ఉన్నారు, బట్ ఛాందసవాదులు కూడా ఉన్నారు. ఛాందసవాదుల వల్ల సమస్య ఎదురవుతుంది. ఫండమెంటలిజం అంటారు. ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఎందుకు అవుతుందంటే ఫండమెంటలిజం ఎక్కువ. అంటే దాని గుడ్డిగా మతం పేరుతో ఏది చెప్తే అది సమర్థించే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు హిందువుల్లో ఉన్నదనుకోండి, హిందువుల్లోనే రకరకాల నాస్తికులు కూడా మేము హిందువులనే అంటారు. హిందువుల్లో మతంలోనే ఉంటూ అన్ని వర్గాల్ని తమలో కలుపుకుంది. నాస్తికులు కూడా హిందువులే తప్ప మీకు ముస్లింలోనో లేకపోతే క్రిస్టియన్లోనో నాస్తికులు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకళ్ళిద్దరు, తస్లీమా నస్రీనో అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆ నాస్తిక భావజాలని చెప్తే తస్లీమా నస్రీను బంగ్లాదేశ్ నుంచి పారిపోయేలా చేసి ఇప్పుడు ఇండియాలో తలదాచుకుంటుంది. సో అట్లా, సో హిందూ ధర్మం అట్లా నాగ్పూర్ అల్లర్ల వెనుక మాత్రం భారీ కుట్ర ఉందని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెన్షన్ చేయడం. ఎస్, భారీ కుట్ర ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ప్లాన్డ్ కాన్స్పిరసీ. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏదైనా మత ఘర్షణ స్పాంటేనియస్ గా జరిగింది అనుకోండి, అన్ని వర్గాలకు సంబంధించిన ఇళ్ల మీద ధ్వంసం కావాలి, అన్ని వర్గాలకు సంబంధించిన వాహనాలు ధ్వంసం కావాలి, అన్ని వర్గాల వాళ్ళకి గాయం కావాలి. ఇక్కడ ఒకటే వర్గం జరుగుతుందంటే ఇంకొకళ్ళు చెప్తున్నారు ఏంటంటే అక్కడ పార్కింగ్ లో ఎవరు మీరు వెహికల్స్ పెట్టకండి అని వాట్సాప్ గ్రూప్ లో తిరిగాయట, ఆ వర్గానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో. సో వెహికల్స్ ను మొత్తం తగలబెట్టేశారు. రోజు చాలా వెహికల్స్ పార్క్ చేస్తుంటారు ఆ పబ్లిక్ ప్లేసెస్ లో. ఇప్పుడు మీరు ఎవరు పార్క్ చేయొద్దని వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ వెళ్ళిందట. సో ఇట్స్ డెఫినెట్లీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా దురదృష్టకరం. దీనిలో రెండు అంశాలు. ఒకటి, హిందూ సైడ్ నుంచి ఏంటంటే ఇక సరే గతం చరిత్రను, మన సాంస్కృతిక వారసత్వం, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తెలవాల్సిందే. బట్ గతాన్ని సర్సంఘ చాలక్ మోహన్ భగవత్జీ చెప్పారు. గతాన్ని తవ్వుకుంటూ పోతే ఇప్పుడు ప్రతి మందిరాన్ని కూడా ధ్వంసం చేశారు. ఔరంగజేబ్ సమయంలో చాలా మందిరాలు ధ్వంసం చేశారు. మా స్వస్థలం ధర్మపూర్ లో కూడా దేవాలయం పక్కనే మసీదు ఉంటుంది. దేవాలయాన్ని కూలగొట్టి నిర్మించారు. అది 300-400 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. ఆ తవ్వుకుంటూ పోతే అనవసరంగా అవతలి మతాల్లో ఏమవుతుందంటే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అరే మా మతాలకు సంబంధించి మమ్మల్ని ఉండనివ్వట్లేదు, అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా కొంత రిస్ట్రెయింట్ పాటించాలి. ఇటు కూడా ముస్లింస్ లో కూడా ఫండమెంటలిజాన్ని ముస్లిం మత పెద్దలే వ్యతిరేకించాలి.
ఫండమెంటలిజం, Okay. ముఖ్యంగా జిహాద్ కానీ ఇటువంటి వాటిని వ్యతిరేకించాలి. ఈ విధంగా దాడులకు దిగితే ఏమవుతుందంటే అల్టిమేట్ గా తక్కువ జనాభా ఉన్న వాళ్ళదే నష్టం జరుగుతుంది. గుజరాత్ లో అదే జరిగింది కదా. ముందు గోద్రా దహనం జరిగింది, 56 మందిని తగలబెట్టారు, రైలు దహనం. అది జరిగిన తర్వాత ఎక్కువ మంది మరణించింది. ఆ తర్వాత ముస్లిం మైనారిటీ వర్గం నుంచి అయింది కదా అవును కదా. అది దేశంలోనే పెద్ద వైలెన్స్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో ఇక్కడ కూడా ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు ఆ సినిమా గురించో చావా సినిమా వచ్చిందో లేదా కాశ్మీరీ పండిట్ అలాంటి కాశ్మీరీ ఫైల్ తీశారు. కాశ్మీరీ పండిట్లు ఊచకోత కోసారు, వాళ్ళ స్వస్థలాల నుంచి చేశారు 1990లో. ఇప్పుడు కూడా కాశ్మీర్ పోలేని సిచ్యువేషన్ ఉంది. పోగలుగుతారా ఇప్పుడు కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్లో ఉండగలుగుతారా ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా? సో ఇటువంటి వాతావరణం ఉంది కాబట్టి సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా మత ఘర్షణలు జరిగితే గనక మెజారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మైనారిటీలకే నష్టం జరుగుతుంది. ఆ విషయంలో మైనారిటీ మత పెద్దలు కూడా ఆలోచించాలి. పవిత్ర రంజాన్ మాసం కూడా నడుస్తుంది కాబట్టి ఇటువంటి ఘర్షణలకు తావివ్వకుండా వాతావరణం అటు ఉండాలి, ఇటువైపు కూడా ఉండాలని కోరుకుందాం. రైట్ థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాల్టి DNA